హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. వారం రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారంట. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎల్పీ త్వరలో ఒక 1 వీక్ లో విలీనం కాబోతుందంట. అసలు ఏంటి ఏమైంది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. 2018 తెలంగాణ ఎన్నికల తర్వాత ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరారో ప్రస్తుతం అదే సీన్ రిపీట్ అవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో అలానే చేరుతున్నారు. 2018లో చూడండి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి ఎలా వెళ్ళిపోయారో ఇప్పుడు సేమ్ 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ లోకి ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చేస్తున్నాం. సేమ్ సీన్ రిపీట్ అయింది ఇప్పటి వరకు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశల వారీగా తమ పార్టీలో చేరుతున్నారని చెప్తున్న కాంగ్రెస్ విలీనానికి అవసరమైనంత మంది సభ్యులు వచ్చే వరకు ఇదే కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరా ఎమ్మెల్యే? రీసెంట్ గా ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అసలు ఆ ఎమ్మెల్యే? చూద్దాం. గ్రేటర్ పరిధిలోని భారీగా ఎమ్మెల్యేల చేరికలు. జూలై 24 నుంచి అసెంబ్లీ తెలంగాణ సమావేశాలు. ఆలోపే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ విలీనానికి ప్లాన్. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ దాని విలీనానికి ఒక ప్లాన్ చేస్తున్నారంట. జూలై 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయంట. సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని చెప్పిన కేసీఆర్ ఏవైపోయింది కేసీఆర్ పరిస్థితి? కారు ఇక షెడ్కే. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఆ పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు వాళ్ళు కారు దిగి ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సుమారు 13 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారంట. మరో 5 ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంకొక 5 జాయిన్ అవుతారంట. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పవర్ ఎమ్మెల్యేల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుంది. వీలైనంత మంది ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని కాంగ్రెస్ గట్టిగానే టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. కింద స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వరకు అందరినీ పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం అందరినీ కాంగ్రెస్ లోకి కలుపుకునే దిశగా కార్యాచరణ చూపిస్తుందంట. ఆకర్షణ ఒక ఇప్పుడు వాళ్ళ ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నారు కదా, అలా ఆపరేషన్ ఆకర్ష్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఒక కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిన ఫస్ట్ వ్యక్తి ఇతనే. ఇప్పుడు ఈయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏంటంటే మరో 2 వారాల్లో బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్ లో విలీనం అవుతుందని, మరి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మొత్తం కాంగ్రెస్ లోకి విలీనం అయిపోతుందంట బీఆర్ఎస్. ఇంక 2-3 కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 15 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తథ్యమని దానం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు కేటీఆర్ ఆయన స్నేహితులు బండారాలను బయట పెడతామని హెచ్చరించారు. ఎంత దోపిడీ చేశారంటే వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ భాగవతం బయట పెడతానని చెప్పుకుని వస్తున్నారు. గుండు శ్రీధర్ సత్యం రామలింగరాజు కొడుకు రాజీవ్ లాంటి వాళ్ళు ఎన్నో 100 కోట్లు సంపాదించారని ఆ లెక్కలను తేలుస్తామని దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఈయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏ స్కామ్లు చేశారు, ఇప్పుడు సత్యం లింగరాజు కొడుకు ఈయన, నెక్స్ట్ ఎవరైతే రాజు వీళ్ళందరూ చేశారు కదా స్కామ్లు, ఇవన్నీ బండారం బయట పెడతానని హెచ్చరిస్తున్నారు. ఇక శుక్రవారం సాయంత్రం రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. శనివారం నాడు సెలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. అలాగే 1-2 రోజుల్లో గ్రేటర్ పరిధిలో మరో 5 బీఆర్ఎస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. 3-4 మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. అరకపూడి గాంధీ ఉన్నారు కదా సేలింగంపల్లి ఎమ్మెల్యే, ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి రాబోతున్నారంట. మొత్తానికి ఏంటంటే దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారండి. ఏంటంటే ఒక్కొక్కళ్ళు కారు పార్టీని వీడబోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారు, బీఆర్ఎస్ సంఖ్య తగ్గిపోతును, కాంగ్రెస్ సంఖ్య పెరుగుతును, మా బలం ఎక్కువ ఉంది, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కార్ని బేజారు చేసే దిశలో వాళ్ళు ఉన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్తున్నాం. మీరు ఏవైనా చేయండి, ఎవరినైనా చేర్చుకోండి, ఏదైనా చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేయండి. లేని పక్షంలో చెరగని మచ్చడి అయితే మిగిలిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. కొంచెం తస్మా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. మీరు 3 రంగుల జెండా కట్టి సింగమోలే కదిలినాడు ఇదేంటి పాట ఉంది కదా, ఆ దిశగా మీరు అధికారంలోకి వచ్చారు. బట్ ఇలాంటి పనుల వల్ల మీకు ఏమైనా మచ్చపడుతున్నామో కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీరు చేయకపోయినా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ మంది
చేసే ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి కొంచెం దీని మీద కూడా జాగ్రత్తగా దృష్టి అయితే పెట్టండి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మొత్తానికి ఏంటంటే దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ మీద. చూద్దాం ఏం జరుగుతున్నాయి ఏంటనేది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.